మా అమ్మగారికి జగనన్న వచ్చారు. అతను ఈ సచివాలయంలోని ఏమంటారు మధ్యన పెట్టారు కదా సార్, ఎవరికి ఇంటింటికి పెట్టారు కదా వాలంటీర్లు. వాళ్ళు ఎట్టిన కానించి జగనన్న పెట్టిన కానించి నిజంగా నాకించారు సార్. అతను ఏం చేశాడో తెలియదు కానీ ఇలా లేనంటే వాళ్ళకి మట్టికి అన్యాయం అంది ఇంతంత చేయలేదు. ఆ జగన్ వచ్చాడు, మాలాంటి పేదోళ్ళ మట్టికి నాశనం అయిపోయారు సార్. మాకు 3 ఆడపిల్లలు ఉన్నారు సార్. మా అమ్మ మా చిన్నప్పుడు మా నాన్నగారు చనిపోయారు. ఈవిడికి 200 రూపాయలు పెన్షను మా వీధిలో వాళ్ళు వయసుతో కూడా పని లేకుండా మా అమ్మకి అప్పుడు లోని భర్త చచ్చిపోయాడు కదా అనేసి అప్పుడు 200 రూపాయలు పెన్షన్ నుంచి మా అమ్మకి వచ్చింది. కూలీ నాలి చేసుకుని మేము కష్టపడి ఎలాగో మా జీవితాలకి ఎలాగో మేము దారి పడ్డాం, ఏదో చేసుకున్నాం. కనీసం ఆవిడకి జగనన్న వచ్చాడు, 1 నెల పెన్షన్ అందుకుంది. ఆవిడ కారు ఉంది, అది ఉంది, ఇది ఉంది. మధ్యన మనుషులు పెట్టి ఎవరో వాలంటీర్లు వచ్చిన కానించి పెన్షన్ ఉంది, అది ఉంది, ఇది ఉంది. ఆవిడకి ఏది ఉందో చూడాలి కదా సార్. చూడకుంటే పెన్షన్లు ఎలా లాగేస్తారు? ఆవిడకి ఏ దిక్కు ఉంది, ఆవిడకి వెనకుందా ముందుందా ఆలోచించాలి కదా.